అంతేకాదు ఆ అమ్మాయి కూడా పడ్డాడు. ఆ అమ్మాయి చాలా ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనని చెప్పి అమ్మాయి చెప్పేశాడు. ఐ లవ్ యూ చెప్పేశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ససే మీరా కూడా పడుతున్నా అల్లా ఎల్లా పడుతున్నా సరే ఆ అమ్మాయి మాత్రం అస్సలు ఒప్పుకోలే. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఒకవేళ నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను అని చెప్పేశాడండి. అప్పుడు ఆ అమ్మాయి అతను చూసింది. అతను ఎప్పుడు చూసినా సరే చేతిలో సిగరెట్ ఉండేది. అవి మాట్లాడకపోతే ఇంకా కోపం వచ్చి మళ్ళీ పెట్టి తీసేవాడు, ఇంకొక సిగరెట్ వెలిగించేవాడు, నోట్లో పెట్టాడు. ఎవరుకుంటావు నువ్వు? చూసేది ఇలాగా. ఒక రోజు ఒకే ఒక్క మాట, ఆ మాట తన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ తర్వాత పెళ్లి అయిపోయిందండి. వీళ్ళిద్దరూ కలిసి హోటల్కి వెళ్ళారు. కూర్చొని చక్కగా భోజనం చేస్తూ ఉంటే అదే హోటల్ కి ఒక ఓల్డ్ ఫ్రెండ్, క్లాస్మేట్, కాలేజ్ మేట్ అదే హోటల్ కి వచ్చాడు. చూసారు, హలో స్మోకింగ్ కింగ్, నువ్వేమిట్రా ఇక్కడ? ఇంత చక్కని ఇంత అందమైన భార్య ఈ స్మోకింగ్ కింగ్ కి ఎలా దొరికింది? సిస్టర్, వీడి సంగతి మీకు తెలుసా? ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కాల్చిన సిగరెట్ల కంటే వీడొక్కడే ఎక్కువ కాల్చేవాడు. కాబట్టి వీడికి ఒక పేరు పెట్టాం. ఏమిటి? స్మోకింగ్ కింగ్ అని పెట్టాం. ఇలాంటి వాడిని మీరు ఎలా చేసుకున్నారో నాకైతే ఏం అర్థం కావట్లా. భలేవారే, మీరేమిటి స్మోకింగ్ కింగ్ అంటున్నారు? నేను ఎటువంటి దురలవాటు లేనటువంటి ఒక మంచి వ్యక్తిని చేసుకున్నా. కాబట్టి ఈ రోజు నేను చాలా హ్యాపీగా జీవిస్తున్నా. తను చెప్పేది నిజమేరా. ఏమిటి? నాకు సిగరెట్ అంటే పడదు. ఏమైందిరా? తను నేను ప్రాణంగా ప్రేమించానురా. తను లేకపోతే బ్రతకలేను అనే స్థితికి వచ్చేసానురా. ఓ రోజు వచ్చి ఖచ్చితంగా చెప్పేశాను, లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతానని చెప్పేశానురా. ఒకే ఒక్క మాట అందరా, అంతేరా, నా సిగరెట్ బంద్ అయిపోయిందిరా. ఏమంది? నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ పాపిష్టి అలవాటును విడిచిపెట్టేసి, నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీ ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాటును విడిచిపెట్టేసి, ప్రాణంగా ప్రేమించే నేను కావాలో, ప్రాణాలు తీసే సిగరెట్ కావాలో తెలిచేసుకో. ఆ రోజు ఆ మాట అన్నప్పుడు ప్రాణాలు తీసే సిగరెట్ కంటే ప్రాణంగా ప్రేమించే తనే కావాలని కోరుకున్నానురా. ఆ రోజుతో నా సిగరెట్ బంద్ అయిపోయిందిరా. ప్రేమ మరణము కంటే బలమైనది అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రాణంగా నిన్ను నేను ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించిన నేను కావాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే నీ ప్రాణాలు తీసే పాతాళానికి తీసుకెళ్లే పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. ఈరోజు యేసయ్య ప్రేమ కోసం మనం చేస్తున్న పాపిష్టి పనులు విడిచిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రీల్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 100 మందికి షేర్ చేయండి. తప్పక మీకు ఎంత నచ్చిందో కామెంట్ చేయండి.